హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మనోహరి ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరా అని, బురకాలో వచ్చింది ఎవరా అని సూట్ కేసును లాక్కుంటూ బురకాని లాగుతుంది. మొహం చూపించి ఎవరు అని అంటుంది మనోహరి. మొహం చూసి సడన్గా షాక్ అవుతుంది మనోహరి. ఆ బురకాలో వచ్చింది మంగళ. నువ్వా అంటుంది మనోహరి. నా వీడియో తీసి ఇన్ని రోజులు నన్ను బెదిరించింది నువ్వా? చెప్పు, ఇదంతా చేసింది నువ్వా అంటుంది. అప్పుడు అవును అంటుంది మంగళ. ఆ రోజు నిన్ను కలవటానికి నీ ఇంటికొచ్చా. అప్పుడే నువ్వు ముందు కలుపుతూ నాకు కనిపించావు. అందుకే వీడియో తీసా. ఎందుకు చేసావు ఇదంతా అంటుంది మనోహరి. అప్పుడు మంగళ డబ్బు కోసం. చీ అంటుంది మనోహరి. అప్పుడు మంగళ ఏంటి అలా చూస్తున్నావు? డబ్బు కోసమే చేసిన. నీ వల్ల నా తమ్ముడు జైల్లో కూర్చున్నాడు. చేతిలో చిల్లి గవ్వలేదు. నిన్ను ఎప్పుడు అడిగినా కారణం చెప్తావు కానీ కాస్తులా ఇస్తులా లేదు. అందుకే ఇట్లా చేసిన. ఇప్పుడు ఈ పైసలు ఇవ్వకుంటే నిజంగా నీ నిజ స్వరూపాన్ని అందరి ముందు బయట పెడతా. మనోహరి షాక్ అవుతూ మంగళ గొంతు పట్టుకుంటుంది. నాతో ఆటలాడాలని చూస్తే అడ్రస్ లేకుండా చేస్తా. ఏమనుకుంటున్నావు నా గురించి? నేను భిక్ష వేసిన దానితో బ్రతుకుతున్న దానివి నువ్వు. అలాంటిది నా మెడ పట్టుకోవాలని చూస్తావా అంటూ గొంతు పట్టుకుని నులుముతుంది. అడ్డొచ్చిన అందరినీ పైకి పంపించి అమర్ని చేరుకున్నాను. నువ్వడ్డొచ్చి అమర్ని దూరం చేస్తానంటే నీ ప్రాణం తీయడానికి కూడా నాకు క్షణం పట్టదు, తెలుసు కదా అని గొంతు పట్టుకున్నది వదిలేస్తుంది. నీలాంటి వాళ్ళు ఉన్నదానితో తృప్తి పడాలి, కానీ ఆకాశానికి నిచ్చెన వేయకూడదు. మొదటి తప్పుగా క్షమించి వదిలేస్తున్నాను. ఇంకోసారి నా దారికి అడ్డు రావాలని చూస్తే మంగళ చేతిలో ఫోన్ తీసుకుని కింద పడేస్తుంది మనోహరి. అప్పుడు మంగళ నా ఫోను అంటుంది. చంపేస్తా అంటుంది మనోహరి. చేతిలో డబ్బు తీసేసుకుంటుంది. ఇది నా డబ్బు అంటుంది మనోహరి. అప్పుడు మనోహరి చేతికి చిక్కిన లక్ష్మీదేవిని మళ్ళా లాక్కుని పోతావా? ఇంత కష్టపడింది నీతో తిట్లు తినడానికి కాదు మనోహరి. నీ గురించి నాకు బాగా తెలుసు, కానీ నా గురించే నీకు పూర్తిగా తెలియదు. నాతో దోస్తు వల్లనే నీ ఆటలు ఇంకా సాగుతున్నాయి. ఒక్కసారి నేను నోరు తెరిస్తే ఏమవుతుందో నీకు చూపెడతా. మిస్సమ్మ ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అమర్ మిస్సమ్మను చూసి మిస్సమ్మ దగ్గరికి వెళ్తాడు అమర్. మిస్సమ్మ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు అని చుట్టూ చూస్తూ మిస్సమ్మ నీతోనే మాట్లాడుతుంది. ఏమైంది? అక్కడ పిల్లలేమన్నా గేమ్లో ఓడిపోయారా? అయినా పిల్లలకి నువ్వు ధైర్యం చెప్తావనుకుంటే నువ్వు కూడా ఏంటి ఇలాగా? మిస్సమ్మ పక్కన కూర్చుని అమర్ ఏమైంది మిస్సమ్మ? మిస్సమ్మ అమర్ భుజానికి తల అంచుకుని చేయి గట్టిగా పట్టుకుంటుంది అమర్ చేతిని. ఇదంతా చూస్తూ రాథోడ్ సంతోషిస్తాడు. సడన్గా ఏమైంది మిస్సమ్మ? అప్పుడు మిస్సమ్మ అమ్ము మాట్లాడిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అమ్ము ఇందాక అమ్మ గురించి స్పీచ్ ఇచ్చింది. నన్ను అమ్మ అనింది. ఆ మాట చెప్పగానే అమర్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మిస్సమ్మ సడన్గా లేచి నిలబడుతూ కన్నీళ్లను తుడుచుకుంటూ సారీ అండి. దానికి ఎందుకు ఏడుస్తున్నావు మిస్సమ్మ అంటాడు అమర్. అమ్ము అలా అమ్మ అనేసరికి ఎందుకో కన్నీళ్లు ఆగలేదండి. అప్పుడు అమర్ మనసులో ఎందుకంటే మీ మధ్య రక్త సంబంధం ఉంది కాబట్టి, అది మీకు తెలియకపోయినా ఆ బంధం మీకు దగ్గర చేస్తుంది కాబట్టి. అమ్ము పరిగెత్తుకుంటా మిస్సమ్మ దగ్గరికి వచ్చి మిస్సమ్మ ఎందుకు మిస్సమ్మ నా స్పీచ్ వినకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసావు అని అడుగుతుంది. అప్పుడు రాథోడ్ పిల్లలతో అల్లరి చేసే మిస్సమ్మ కూడా నీ మాటలతో కన్నీరు తెప్పించావు కదా అమ్ము పాప అంటాడు రాథోడ్. అప్పుడు అమ్ము మిస్సమ్మతో అవునా అంటుంది. మిస్సమ్మ అమ్మును దగ్గరకు తీసుకుంటుంది. థ్యాంక్స్ అమ్ము అంటుంది. అప్పుడు అంజలి మరీ అంతే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అమ్ము ఏదో మొహమాటానికి అలా అని ఉంటుంది. అప్పుడు అమ్ము లేదు మిస్సమ్మ. అప్పుడు మిస్సమ్మ నువ్వేమి చెప్పకు అమ్ము, నీ గురించి నాకు తెలీదా? అయినా ఇక్కడ కొంతమందికి కడుపు మండి జలసీతో మాట్లాడుతూ ఉంటారు, మనం పట్టించుకోకూడదు అంటూ అమ్ము మిస్సమ్మ నవ్వుకుంటారు. అప్పుడు అంజలి మొహం మార్చుకుని హలో మిస్ కలలరాణి, డ్రీమ్ ల్యాండ్లో నుంచి బయటికి రండి. నాలాంటి విన్నర్స్ నీలాంటి లూజర్స్ని చూసి అస్సలు జలసి ఫీల్ అవ్వరు. అప్పుడు మిస్సమ్మ బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ వాళ్ళతో నేను కూడా మాట్లాడను. అప్పుడు అంజలి నేను కూడా బ్రెయిన్లెస్ వాళ్ళతో మాట్లాడను.
అమ్ము మిస్సమ్మ మూతి ముడుచుకుంటారు. అప్పుడు రాథోడ్ సరే 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 మాట్లాడకపోతే పోయింది కానీ ఇంతకీ అమ్ము స్పీచ్కి సెలెక్ట్ అయ్యిందా? అప్పుడు ఆకాష్ అక్క స్పీచ్ ఇవ్వడం సెలెక్ట్ కాకపోవడమా? అప్పుడు ఆనంద్ రేపు సెలబ్రేషన్స్ అక్క స్పీచ్తోనే స్టార్ట్ అవుతాయి. అప్పుడు అమర్ కంగ్రాట్స్ అమ్ము అంటాడు. థ్యాంక్స్ డాడ్ అంటుంది అమ్ము. అప్పుడు అమర్ పిల్లలతో సో గేమ్స్ అన్నీ అయిపోయినాయి కదా, ఇంటికి వెళ్దాం పదండి. పిల్లల్ని తీసుకుని వెళ్తారు. ఇదంతా చూస్తూ అరుంధతి సంతోషపడుతుంది. సడన్గా బాధపడుతూ మనోహర్ని తలుచుకుని మీరిక్కడ సంతోషంగా ఉండాలన్నా, నేను పైలోకంలో ప్రశాంతంగా ఉండాలన్నా మనో నీడ కూడా మీ మీద పడకూడదు. అది మీ కనుచూపు మేర కూడా ఉండకూడదు. ఏదో ఒకటి చేసి మీ సంతోషానికి దాన్ని అడ్డు రాకుండా చెయ్యాలి. చేస్తా. ఖాళీ మనుషులు ఒక చోటికి చేరతారు. ఒక రౌడీ వచ్చి అన్నా మీరందరూ ఈ గెటప్లో ఎందుకు వచ్చారు? నన్ను ఈ గెటప్లో ఎందుకు రామన్నారు అని అడుగుతారు. చెప్తా బ్రదర్ అంటాడు. అప్పుడు అన్నా ఇక్కడ మీరుంటే ఎవరికైనా అనుమానం రాదన్నా, మేము కావాలనే ఇక్కడికి రావాలని ఈ గెటప్లు ఎంచుకున్నాం బ్రదర్ అంటాడు ఆలీ మనిషి. సిటీలో ఎక్కడ చూసినా పోలీసులు మిలిటరీ గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అప్పుడు అతను అవునన్నా, మిమ్మల్ని ఆపడానికి లెఫ్టినెంట్ అమరేంద్రని ఈ ఆపరేషన్కి హెడ్గా పెట్టారని తెలిసిందన్నా. అప్పుడు అమరేంద్ర ఈ పేరు ఎక్కడో విన్నానే అన్నా, బోర్డర్లో ఉండేవాడు. అస్సలు భయం లేదు మనిషికి, చాలా డేంజర్ అన్నా. ఆ అమరేంద్రని దాటుకుని రాకీ సార్ని తీసుకువెళ్ళడం చాలా కష్టం అన్నా. అవునా, సార్కి అయితే భయాన్ని పరిచయం చేయాలన్నమాట. అప్పుడు ఆ వ్యక్తి అన్నా ఆయనతో పెట్టుకున్న వాళ్ళు ప్రాణాలతో కూడా లేరని వాళ్ళ ఆఫీస్ వాళ్ళు చెప్పారన్నా. ఆయనకు ఎదురు వెళ్లకుండా, ఆయన కంటికి కనిపించకుండా మన పని చేసుకుని వెళ్ళిపోదామన్నా. ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వుతారు. అప్పుడు ఆ వ్యక్తి భయపడేవాడినైతే ఈ పని చేయడానికి ఇంత దూరం వచ్చేవాడిని కాదు సతీష్ బ్రదర్ అంటాడు. అందరూ నవ్వుతారు సతీష్ని చూసి. ఆ అమరేంద్రకి పిల్లలున్నారా? అప్పుడు సతీష్ ఆ అన్న నలుగురున్నారు నవ్వుకుంటూ. చాలా మంచిది. అప్పుడు ఆ వ్యక్తి అర్జున్ బ్రదర్ అంటాడు. అన్నా పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో కనుక్కుని ఆ స్కూల్ బ్లూ ప్రింట్ తీసుకురా అంటాడు. అలాగే అన్నా అంటాడు ఆ వ్యక్తి. అప్పుడు ఆ సతీష్ ఎందుకన్నా? ఎందుకంటే మనం అదే స్కూల్ అటాక్ చేయబోతున్నాం. సతీష్ షాక్ అవుతాడు. అప్పుడు ఆ వ్యక్తి తన పిల్లలు ప్రమాదంలో ఉన్నా కూడా అమరేంద్రలో మీరు చెప్పిన ధైర్యం ఉంటుందో లేదో చూడాలని ఉంది. నా నుండి సిటీని కాపాడాలని అనుకుంటున్నాడు కదా, తన పిల్లలు చదువుతున్న స్కూల్ని కాపాడగలడేమో చూద్దాం. అందరూ నవ్వుకుంటారు. అమర్ పిల్లలు అందరూ ఇంటికి కలిసి వస్తారు. ఇదంతా మనోహరి చూస్తూ ఉంటుంది. పిల్లల్ని చూస్తూ రాథోడ్ సంతోషపడతాడు. ఒక్కసారిగా అమర్ మిస్సమ్మ పిల్లలు జాగ్రత్త అంటారు. నిర్మల అమర్ వాళ్ళ నాన్నతో ఇంతసేపు అవుతుంది పిల్లలు ఇంకా రాలేదేంటి అంటారు. ఇంతలో పిల్లలు లోపలికి వస్తారు. నేనే ఫస్ట్ అంటూ ఆనంద్ ఆకాష్ అనుకుంటారు. నిర్మల ఏంట్రా ఏమైందిరా అంటుంది. పిల్లలంతా సంతోషంగా ఉంటారు. అమర్ మిస్సమ్మ వైపు చూస్తూ ఉంటాడు. మిస్సమ్మ ఏంటి అలా చూస్తున్నారు? అంతేలేండి, అందాన్ని చూసి ఎవరు మాత్రం కళ్ళార్పగలరు, ఎవరు మాత్రం మొహం తిప్పుకోగలరు అని నవ్వుతూ సిగ్గుపడుతుంది మిస్సమ్మ. అప్పుడు అమర్ రాథోడ్ ఎర్రగడ్డ హాస్పిటల్లో నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అన్నావు కదా, ఒక బెడ్ ఏమైనా అవైలబుల్గా ఉందేమో కనుక్కో, మనకు దగ్గరలోనే అవసరం పడేలా ఉంది. అప్పుడు మిస్సమ్మ అక్కడ మనకెందుకండి? అప్పుడు అమర్ నీకోసమేనండి. అప్పుడు మిస్సమ్మ ముఖం అలుగుతూ అమర్ వైపు పెట్టుకుంటుంది. అప్పుడు అమర్ ఇంత గుడ్లేసి చూసినంత మాత్రాన నాకు భయం లేదండి, పదండి అంటాడు. వీళ్ళని చూసి రాథోడ్ సంతోషపడతాడు. పిల్లల బ్యాగులు పట్టుకున్న మిస్సమ్మ బ్యాగుల్ని కింద పడేస్తుంది. ఇద్దరు ఒక్కసారిగా బ్యాగులను తీయబోతారు. ఇంతలో ఒకరి తల ఒకరికి తగులుతుంది. ఇది చూసి రాథోడ్ సిగ్గుపడుతూ నవ్వుకుంటాడు. అప్పుడు మిస్సమ్మ సారీ అండి అని భయపడుతూ చెప్తుంది. అప్పుడు అమర్ తింగరి పనులు చేయకుండా ఉండలేవా? అప్పుడు మిస్సమ్మ అంటుంది. ఇదంతా మనోహరి చూస్తూ ఉంటుంది. మిస్సమ్మ మనోహర్ని చూస్తూ అమ్మ దొంగ మను, మా ఆనందాన్ని చూసి కుళ్ళుకుంటున్నావా? అయితే నీ కళ్ళు పేలిపోయి విజువల్స్ చూపిస్తా చూడు. అమర్ బ్యాగులన్నీ చేత్తో కలిపి పట్టుకుంటాడు. మిస్సమ్మ అమర్ ఇద్దరు కలిసి లోపలికి వస్తూ ఉంటారు.
పడిపోబోతున్నట్టు మిస్సమ్మ పడిపోతుంది. ఇంతలో అమర్ బ్యాగులను కింద పడేసి మిస్సమ్మను పట్టుకుంటాడు. ఇదంతా చూసి మనోహరి రాథోడ్ నోరావులించుకుని చూస్తారు. రాథోడ్ అమర్ వాళ్ళ దగ్గరికి వచ్చి సిగ్గుపడుతూ, అయ్య బాబోయ్, నాకు సిగ్గొచ్చేస్తుంది, ఏంటిలా? నేనేం చూడలేదు బాబు అంటూ బ్యాగులను లోపలికి తీసుకెళ్ళిపోతాడు. మిస్సమ్మ అమర్ అలాగే ఉండిపోతారు. అప్పుడు అమర్ మిస్సమ్మతో, నువ్వచ్చం మీ అక్కలాగే కళ్ళార్పావు. మిస్సమ్మ షాక్ అవుతూ, అక్కనా? నేను మా అక్కలాగా కళ్ళార్పానా? అంటే మా అక్కను చూసారా? కలిశారా? చెప్పండి, మీకు మా అక్కెవరో తెలుసా? ఇదంతా మనోహరి వింటూ షాక్ అవుతుంది. లేదు అంటాడు అమర్. నేను ఆరు గురించి చెప్పాను, నీకు అక్కలాంటిదే కదా అని చెప్పి వెళ్ళిపోతాడు అమర్. అప్పుడు మిస్సమ్మ, నన్ను ఆరు అక్క చెల్లెలు అన్నారంటే నువ్వు నన్ను వైఫ్గా ఒప్పుకోవడం మొదలు పెట్టేసినట్టే అని తెగ నవ్వుకుంటుంది మిస్సమ్మ. పిల్లలు కొట్టుకుంటా ఉంటారు. ఇంతలో రాథోడ్ లోపలికి వచ్చి, పిల్లలు డాడీ వస్తున్నారు అంటాడు. అందరూ సైలెంట్ అయిపోతారు. అప్పుడు మిస్సమ్మ, ఏమండి, కాఫీ ఏమైనా పంపించమంటారా? పంపు అంటాడు అమర్. సరే అండి అంటూ మనోహరి వైపు చూస్తూ చెప్తుంది మిస్సమ్మ. అప్పుడు మనోహరి మనసులో, తిరగవే తిరుగు, ఎన్ని వయ్యారాలు తిరుగుతావో తిరుగు. నేను చూస్తుండగానే అది అమ్మర్ని పెళ్లి చేసుకుంది. నేను ఇలాగే చూస్తూ ఉంటే అమ్మర్లో ప్రేమను కలిగించి ఇక్కడే పాతుకుపోవడం మొదలు పెట్టేస్తుంది. మనోహరి, నువ్వే ప్లాన్ చేయాల్సిన టైం వచ్చేసింది. అప్పుడు అంజలి వాళ్ళ తాతయ్య దగ్గర కూర్చుని, నేనే ఫస్ట్, నేనే గెలిచాను అంటుంది. అప్పుడు వాళ్ళ తాతయ్య, ఇక్కడ గెలిస్తే ప్రైజులు రావు పాపా, అదేదో స్కూల్లో గెలిస్తేనే ప్రైజులు వస్తాయి. అప్పుడు అంజలి, అయ్యో సదాశివం గారు, ఇలాంటి యావరేజ్ వాళ్ళు పోటీ పడితే గెలుపు ఓటముల గురించి ఆలోచించాలి, కానీ నాలాంటి మల్టీ టాలెంటెడ్ పిల్లలకి గెలుపు తప్ప వేరే ఆప్షనే ఉండదు. అప్పుడు వాళ్ళ తాతయ్య, అబ్బో, ఇంత ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నావంటే స్కూల్లో గెలిచే ఉంటావన్నమాట. ఆ మాటకి అందరూ నవ్వుతారు. అప్పుడు అంజలి, చూస్తున్నా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. ఈ మధ్య ఈ ఇంట్లో నాకు మర్యాద బాగా తగ్గిపోతుంది. అప్పుడు మిస్సమ్మ, ఉంటేనే కదా తగ్గడానికి. అందరూ నవ్వుతారు మళ్ళీ. అప్పుడు అంజలి మిస్సమ్మ వైపు కోపంగా చూసి, ఇక నువ్వు నేను మాట్లాడుకోవాలి మర్యాద గురించి అని మూతి తిప్పుతుంది. అంజలి, నిర్మలా డార్లింగ్, ఒక్కసారి ఇలారా. గెలిచాక కూడా ఇంత సింపుల్గా ఎంట్రీ ఏంటి? గ్రాండ్గా హారతి ఇవ్వడం, ఇంటికి రావడం, దిష్టి తీయడం లాంటివి ప్లాన్ చేస్తూ ఉండు. అసలే ఈ ఇంట్లో అందరి కళ్ళు యూ క్యూట్ అంజలి మీదే ఉన్నాయి. అప్పుడు నిర్మల, చిత్తం అమ్మగారు, శబాష్ శబాష్ అంటుంది అంజలి. అందరూ నవ్వుకుంటారు. అప్పుడు మనోహరి మనసులో, నవ్వండి, జీవితానికి కావాల్సినంత నవ్వు ఇప్పుడే నవ్వండి. త్వరలోనే మీ నవ్వుని మాయం చేసి మీ కళ్ళల్లో కన్నీరును మళ్ళీ తిరిగి తీసుకురాకపోతే నా పేరు మనోహరియే కాదు. అప్పుడు రాథోడ్ అంజలి దగ్గరికి వచ్చి, అవును, రేపు ఇండిపెండెన్స్ డేకి ఎవరెవరు ఏ గెటప్స్ వేస్తున్నారు అంజలి పాప? పిల్లలందరూ షాక్ అయిపోతూ భయపడుతూ, అయ్యో రాథోడ్, ఈ గేమ్స్లో గెలవాలని, ఫంక్షన్ బాగా జరగాలని అరేంజ్మెంట్స్లో పడి డ్రెస్ సంగతే మర్చిపోయాం అబ్బా అంటుంది. అప్పుడు వాళ్ళ తాతయ్య, మరి ఇప్పటికిప్పుడు అంటే ఏం గెటప్స్ వేస్తారు? కాస్ట్యూమ్స్ ఏం వేస్తారు? ఏమి పర్ఫార్మెన్స్ ఇస్తారు? అప్పుడు ఆనంద్, అదే అర్థం కావటం లేదు తాతయ్య. అప్పుడు మిస్సమ్మ, ఈ బాగి మీ చెంత ఉండగా మీకు భయమేలా?